పెద్ద నోట్ల రద్దు ద్వారా తలెత్తిన ఇబ్బందులు పరిష్కరించేందుకు రహదారి రవాణా సంస్థ చర్యలు ప్రారంభించింది. కృష్ణా గుంటూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో స్వైపింగ్ మెషిన్లను లాంఛనంగా ప్రారంభించారు. స్వైపింగ్ యంత్రాలకు సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్టీసీలో తలెత్తినటువంటి చిల్లర సమస్యకు అధికారులు ముగింపు పలికేలా చర్యలు చేపట్టారు. గత 2 వారాలుగా పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు చిల్లర కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 500, 1000 రూపాయల నోట్లు, పాత నోట్లు ఆర్టీసీ బస్సుల్లో అనుమతిస్తున్నప్పటికీ ఆ పాత నోట్లకు సంబంధించినటువంటి చిల్లర ఇచ్చేందుకు కూడా కండక్టర్ల వద్ద డబ్బులు లేనటువంటి పరిస్థితి. అలాగే రిజర్వేషన్ కౌంటర్లలో కూడా పాత నోట్లు తీసుకుంటున్నప్పటికీ వారికి సంబంధించిన చిల్లర కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికైనా ఈ ప్రయాణికుల కష్టాలు తీర్చే లక్ష్యంతో ఆర్టీసీ అధికారులు అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో కొత్తగా ఈ-పోస్ మిషన్లను ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో రిజర్వేషన్ కౌంటర్లలో 50 యంత్రాలు వచ్చాయి. ఇవాళ నుంచి అన్ని చోట్ల కూడా రిజర్వేషన్ సంబంధించి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉపయోగించి రిజర్వేషన్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చి ఇక్కడ రిజర్వేషన్ చేయించుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో మామూలుగానే డెబిట్ కార్డుల ద్వారా లేదా క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించి రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. బట్ బస్టాండ్కి వచ్చి చేసుకునే వాళ్ళు కూడా తమ కార్డుల ద్వారా రిజర్వేషన్ చేసుకునేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఈ మిషన్ల ద్వారా రిజర్వేషన్ కౌంటర్లలో డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకుని వచ్చి దానికి సంబంధించిన టికెట్ ఎంత మొత్తం అయితే అంత మొత్తాన్ని ఇందులో ఎంటర్ చేసి ఆ టికెట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ 2 రకాల రసీదులు ఇచ్చి ఆ రసీదు కూడా ఒకటి ప్రయాణికుడిని చేతికిస్తారు, మరొకటి ఆర్టీసీ సిబ్బంది వద్ద ఉంచుకుంటారు. తద్వారా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేని విధులు, అంటే చిల్లర సమస్య అనేది లేదు. 296 రూపాయలు అయితే 296 రూపాయలు మాత్రమే ఆ డెబిట్ కార్డు నుంచి లేదా క్రెడిట్ కార్డు నుంచి నగదు కట్ అవుతుంది. తద్వారా 4 రూపాయల చిల్లర కోసం కూడా ప్రయాణికుడు ఇబ్బంది లేకుండా కేవలం ఎంత టికెట్ అయితే అంత మాత్రమే చెల్లించే విధంగా ఒక సౌకర్యం అయితే ఆర్టీసీలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చని చెప్పాలి. మరో 4-5 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ కేంద్రాల్లో కూడా ఇలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.